కేదార్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నారు. అధికారులు వారిని ఈ రోజు ఉదయం సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొంతమంది యాత్రికులు కేదార్నాథ్లో అక్కడే చిక్కుకుపోయారు. తాము ఆపదలో ఉన్నామని, కిందకు చేరుకోలేకపోతున్నట్లు ఆ భక్తులు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని సంప్రదించారు. ఆయన వెంటనే ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి లోకేష్ ఉత్తరాఖండ్ కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. అక్కడి అధికారులతో మాట్లాడి యాత్రికులు సురక్షితంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కొంతమంది యాత్రికులు గుప్తా కాశీకి చేరుకున్నారు. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాతావరణం సహకరించకపోవడంతో 20 మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. నమస్తే అండి. ఇప్పుడు నేను ఢిల్లీ కమిషనర్ కూడా కమ్యూనికేట్ చేసా, ఈవెంట్స్ మినిస్టర్ గారు చెప్పా, మన సీఎం ఆఫీస్ అండ్ పిఎం ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చేశారా? ఓకే 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 అదే 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 చెప్పాను, అందరికి చెప్పాను. మీరేమో ధైర్యంగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. ఏం పర్లేదండి. అయ్యో మా బాయ్స్ అది. నేను రాత్రి నుంచి మానిటరింగ్ చేస్తున్నాను. మీ ఫోన్ కలగకపోవడం వల్ల మాట్లాడడం లేదు. నేను కమిషనర్ కూడా మాట్లాడాను ఇప్పుడు ఢిల్లీలో. ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యారు అందరూ కూడా. మీరు ధైర్యంగా ఉండండి, ఎనీ టైం ఏ టైం ఉన్నా నాకు కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను ట్రావెల్స్ ఆయన కూడా, సదరన్ ట్రావెల్స్ ఆయన కూడా మాట్లాడాను ఎండి గారితో. అదే మాట్లాడాను. అవునండి, అవును 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 అవును. మన ఆ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కమ్యూనికేషన్ వెళ్ళింది మన సెంట్రల్ నుంచి. అవన్నీ మానిటరింగ్ చేస్తున్నాను. మీరు ఇంక ఇబ్బంది పడవద్దు, కొద్దిగా ధైర్యంగా ఉండండి, అన్ని సెటిల్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే శ్రీనివాస్ గారు. అక్కడ అదే ఏం కాదు, ధైర్యంగా ఉండండి, కొద్దిగా ప్రాణాయామం చేసుకోండి, ధైర్యంగా ఉండండి. అక్కడ మన వాళ్ళు ఉన్నారా, హేమలత్ గారు ఉన్నారా? ఇవ్వండి. నమస్తే అమ్మా. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, నేను అన్ని మానిటరింగ్ చేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు, అన్ని వస్తాయి, అన్ని సెట్ అవుతున్నాయి. కొద్దిగా ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా సరే కొద్దిగా ప్రాణాయామం చేయండి, జాగ్రత్తగా ఉండండి, మేము ప్రాబ్లం లేదు. నేను అందరితో మాట్లాడాను, ఢిల్లీలో ఉన్న అందరితో మాట్లాడాను, అంతా కూడా కమ్యూనికేషన్ అవుతుంది, వస్తుంది.